హాయ్ ఫ్రెండ్స్, మోక్ష బ్లాగ్స్ స్వాగతం. హాయ్, ఈరోజు నేను 2 years పాపకి అంబ్రెల్లా కటింగ్లో ఫ్రాక్ ఎలా కటింగ్ చేయాలో నేను ఈరోజు మీకు చూపిస్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బేబీకి ఫ్రాక్ ఎలా కుట్టాలో నేను ఈరోజు చూపిస్తాను. ఇప్పుడు ఇలా లైనింగ్ ముక్క ఫస్ట్ తీసుకొని ఇలా తీసుకున్న తర్వాత ఇలా చూసుకోవాలి. చూసారు కదా, ఎడ్జెస్ అనేది ఆపోజిట్, ఫోల్డింగ్ అనేది నా వైపు తీసుకోవాలి. ఫ్రాక్ అనేది ఫ్రిల్స్ పెట్టకుండా క్రాస్ కటింగ్లో చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ ఎడ్జెస్ అనేది ఆపోజిట్, ఫోల్డింగ్ అనేది నా సైడ్ కదా. ఈ ఫోల్డింగ్ అనేది మీరు కోన్ షేప్లో వేసుకోండి. ఇలా చూడండి, ఇలా కోన్ షేప్లో వేసుకొని, క్రాస్ కటింగ్ కాబట్టి కోన్ షేప్లో వేసుకోవాలి. ఇప్పుడు మీరు ఏ ఫ్రాక్ అయితే మీరు ఆదికి తీసుకుంటారో అదే ఫ్రాక్తో మనం టేపుతో నడుము ఉంది కదా, ఆ నడుముని ఇలా కొలుచుకోండి. చూసారు కదా, నాకు 10.5 వచ్చింది. 10.5ని ఆఫ్ చేయండి. ఇప్పుడు నాకు 10.5లో మిడిల్ చేసుకుంటే 5.5 వచ్చిందండి. మీరు 5.5 ఇలా పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా నడుము తీసుకున్నాం కదా. ఇప్పుడు మనము లెంత్, ఇప్పుడు మనము అదే ఫ్రాక్ని పొడుగు తీసుకున్నాము. నడుము కానించి కింద వరకు నాకు 12 వచ్చింది. 12 వచ్చింది కాబట్టి ఇది లైనింగ్ కదా, 2 inches పైకి పెట్టుకున్నాము. అప్పుడు 10 వస్తుంది కదా. ఆ 10 ఇక్కడ మనం తీసుకున్నాం. ఇక్కడి నుంచి మార్క్ చేసుకున్న కాడి నుంచి 10, ఇక్కడ కూడా 10. అలాగే ఇక్కడ మిడిల్లో పెట్టేసుకొని మనం ఇలా తీసుకొని ఇలా రౌండ్గా మార్క్ చేసుకుందాం. చూసారు కదా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు చూడండి, మనకి క్రాస్ కటింగ్ ఫ్రాక్ అనేది, మనకి లైనింగ్ అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనము దీనిపై పీసు కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇందాక లైనింగ్ పీస్ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు పై ముక్క ఇలానే ఇందాక సేమ్ ఎడ్జెస్ అనేది ఆపోజిట్, ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉంచుకొని ఇది కూడా మనం కోన్ షేప్లో వేసుకుందాం. మీరు దీని కిందకి సాటిన్ క్లాత్ అలాగే కెన్ అలా వాడుకోవచ్చు. నేను ఓన్లీ లైనింగ్ వేస్తున్నాను. ఇప్పుడు ఇలానే మనం ఇందాక లైనింగ్ కోన్ షేప్ వేసుకున్నాం కదా, అలానే పై ముక్క కూడా కోన్ షేప్లో వేసుకొని మనం ఇందాక లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, ఆ లైనింగ్ ఇలా పెట్టేసుకొని మనం కట్ చేసుకుందాం. చూడండి, ఇలా అంటే మనకి ఖర్చుతో సహా పెట్టేసుకోవాలి. చూడండి, ఇటు 1/2 inch, ఇటు 1/2 inch పెట్టేసుకొని మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత ఇందాక మనకి 12 వచ్చింది కదా లెంత్, ఫుల్ లెంత్ అనేది. ఇప్పుడు దీనికి నేను 2 inches యాడ్ చేస్తున్నాను. ఇలా చూడండి, 2 inches యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్నాను కదా. ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. ఇలా కింద కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం పైన కూడా కట్ చేసుకుందాం. చూసారు కదా, ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి కింద పార్ట్ అనేది అయిపోయింది. ఇప్పుడు పైన బాడీ పార్ట్ తీసుకున్నాము. ఇప్పుడు మనము ఇందాక లైనింగ్ పీస్ అది తీసుకొని ఇలా సేమ్ ఎడ్జెస్ ఆపోజిట్, ఫోల్డింగ్ మన సైడ్ ఉంచుకొని
ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏమైనా ప్రాసెస్ ఉంటే ప్రాసెస్ తీసుకోవాలి. ఇప్పుడు మనము ఆది గౌన్ తీసుకొని షోల్డర్ కానించి చూడండి, షోల్డర్ కానించి 1/2 ఇంచ్ పైకి పెట్టేసుకొని ఖర్చుకి కింద నడుము చూసారా, నడుము దగ్గరికి 8.5 వచ్చింది కదా నాకు. ఇక్కడ ఖర్చు కోసం 1/2 ఇంచ్ కిందకి అంటే 9 వచ్చింది. ఆ 9 మార్క్ అనేది ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఇందాక మనము నడుము కొలుచుకున్నాం కదండి, మనకి 10.5 వచ్చింది కదా. 10.5లో మనం 10.5లో ఆఫ్ చేసుకుంటే మనకి 5.5 వచ్చింది కదా. ఖర్చు కోసం మనము 1.5 ఇంచు ఖర్చు కోసం పెట్టేసుకుందాం. ఇప్పుడు చూడండి, చెస్ట్ లూజ్ తీసుకుందాం. చెస్ట్ లూజ్ సేమ్ అండి, 10.5 వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ కూడా మనం 5.5 పెట్టుకుందాం. 1.5 ఇంచు ఖర్చు కోసం. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షోల్డర్ పార్ట్ దగ్గర మనం నెక్ 1.5 ఇంచు మార్క్ చేసుకున్నాము. అలాగే మీకు ఈ ఆది ఫ్రాక్ షోల్డర్ పార్ట్ ఇలా పెట్టేసుకొని మీరు మార్క్ చేసుకోండి. ఖర్చుతో సహా 1/2 ఇంచు. హ్యాండ్స్ వేయకపోతే 1/4 ఇంచు సరిపోతుంది. హ్యాండ్స్ వేస్తే మీకు 1/2 ఇంచు ఖర్చులోకి పోతుంది కాబట్టి 1/2 ఇంచు ఖర్చు కోసం పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము నెక్ చిన్నపిల్లలు కాబట్టి మనము నెక్కి 3.5 సరిపోతుంది. 2 ఇయర్స్ పాపకి 3.5 సరిపోతుంది. నేను 2 ఇయర్స్ పాపకి స్టిచ్ చేస్తున్నాను ఈ ఫ్రాక్ అనేది. ఇప్పుడు మనము ఇక్కడ కూడా 1.5 ఇంచు మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఆది ఫ్రాక్ చంక భాగం కాడి నుంచి నడుము వరకు కొలుచుకుందాం. ఇప్పుడు ఆది ఫ్రాక్ తీసుకొని ఇలా ఖర్చుతో సహా పెట్టేసుకున్నాము. చూసారు కదా, ఇట్లా చంక భాగం కాడి నుంచి నడుము వరకు 1/2 ఇంచు కిందకి 4.5 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మార్క్ చేసుకున్నా. ఇలా ఇప్పుడు ఇదంతా గీసింది డ్రా చేసుకున్నాం. ఇలా డ్రా చేసుకున్న తర్వాత చంక బాగా రౌండ్ తీసుకున్నాము. ఇలా తీసుకున్న తర్వాత నెక్ భాగం కూడా మీరు మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే రౌండ్ తీసుకున్నాను 2 సైడ్స్. ఇలా ఇప్పుడు మనం కటింగ్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు చూడండి, నేను ఓపెన్ చేస్తున్నాను. చూడండి, బ్యాక్ ఫ్రంట్ అనేది పార్ట్స్ 2 మనకి ఇందులోనే వస్తాయి. ఇప్పుడు వీటికి పై భాగం కట్ చేసుకుందాము. అంటే దీనిపైన వేరే క్లాత్ వేస్తాం కదా, అది కూడా మనం కట్ చేసుకుందాం. ఇప్పుడు మనకి పై పీస్ ఇలా తీసుకొని ఇలానే సేమ్ ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఎడ్జెస్ అనేది ఆపోజిట్ పెట్టేసుకొని ఇట్లా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనము బాడీ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఆ పార్ట్ అనేది ఇట్లా పెట్టేసుకొని కట్ చేసుకున్నాము. 1/2 ఇంచ్ పెట్టేసుకొని కట్ చేసుకున్నాము. ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం హ్యాండ్స్ కూడా తీసుకున్నాము. మనకి ఫ్రాక్ కటింగ్ అంతా అయిపోయింది కదా. ఫ్రాక్ స్టిచ్ చేసిన తర్వాత మనకి ఫ్రాక్ ఇలా ఉంటుంది. నేను స్టిచ్చింగ్ కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీరు తప్పకుండా చూడండి. ఫ్రాక్ కటింగ్ అనేది మీకు చక్కగా ఉపయోగపడుతుంది. మీరు చూసినట్లయితే నా కామెంట్ సెక్షన్లో మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.